బ్రదర్ అల్లు అర్జున్ ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాడు. మనకి పాన్ ఇండియాలో అల్లు అంటే పుష్ప అంటే అల్లు, పుష్ప అనేదాన్ని ఒక బ్రాండ్గా, అనేదాన్ని ఒక బ్రాండ్గా అయితే చేసుకున్నాడు అన్నమాట. చాలా సక్సెస్ఫుల్గా పుష్ప 1ని పుష్ప 2ని పాన్ ఇండియాలో రిలీజ్ చేసి సక్సెస్ఫుల్ సినిమాగా అయితే వచ్చుకొని చాలా మంచి పేరుని అయితే నార్త్ సైడ్ మొత్తం అయితే తెచ్చుకున్నాడు అనమాట. సో ఎలాగో సౌత్ అల్లు అర్జున్కి మంచి డిమాండ్ అయితే ఉంది, ఇప్పుడు నార్త్లో కూడా డిమాండ్ అయితే పెరిగింది. సో ఇక రామ్ చరణ్ వచ్చేసి RRR తర్వాత పాన్ ఇండియా స్టార్ అయితే అయ్యాడు. ఆ తర్వాత గేమ్ చేంజర్, ఆచార్య లాంటి ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా సో రామ్ చరణ్ అంటే పాన్ ఇండియాలో తెలుసు అనమాట. వీళ్ళిద్దరూ ముందు వచ్చేసి మనకి మెగా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు లాగానే సో అందరైతే ఆదరించేవాళ్ళు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సపరేట్గా చూసేవాళ్ళు కాదు. కానీ కొన్ని సందర్భాల్లో వచ్చేసి అల్లు అర్జున్ మాట్లాడిన దాని ప్రకారం వచ్చేసి మెగా ఫ్యామిలీ కావచ్చు, అల్లు ఫ్యామిలీ వచ్చేసి సపరేట్గా చూడడం అయితే స్టార్ట్ అయితే అయిందనమాట. సో దీనికి పునాది ఎప్పుడో పవన్ కళ్యాణ్ మీద అల్లు అర్జున్ చేసిన కామెంట్స్, అలాగే నాగబాబు గారు కూడా అప్పుడైతే కామెంట్స్ అయితే చేశారు, కానీ అవి పట్టించుకోలేదు. అల్లు అర్జున్ కామెంట్సే ఎక్కువగా అయితే పట్టించుకున్నారు. సో అప్పటి నుంచి అయితే ఉంది. కానీ రీసెంట్ టైమ్స్లో కానీ చూసినట్లయితే సో మనకి వైఎస్ఆర్సీపీ శిల్పా రవికి వచ్చేసి అల్లు అర్జున్ సపోర్ట్ అయితే చేయడం, సో ఆ తర్వాత ఎలక్షన్స్ శిల్పా రవి ఓడిపోయాడు, ఇంకా అల్లు అర్జున్ మీద ట్రోల్స్ అయితే పెరిగిపోయాయి. జనసేన అని పవన్ కళ్యాణ్ వచ్చేసి భారీ మెజార్టీతో అయితే విన్ అయితే అయ్యారు. సో అప్పుడు స్టార్ట్ అయ్యాయి అన్నమాట ట్రోల్స్. అలాగే అల్లు వర్సెస్ మెగా అనేది స్టార్ట్ అయితే అయింది. సో ఆ తర్వాత మనకి వచ్చేసి రాజకీయాల పరంగా కాకుండా మూవీస్ పరంగా కూడా అయితే అదైతే కంటిన్యూ అయితే అయిందనమాట. సో పుష్ప 2లో బాస్ డైలాగ్స్ అయితే పెట్టడం, అది చిరంజీవి గారిని ఉద్దేశించి మాత్రమే పెట్టారని చెప్పేసి టాక్ అయితే రావడం. సో అలాగా మనకు వచ్చేసి ఇంకా అయితే నెగిటివిటీ అల్లు అర్జున్ మీద స్ప్రెడ్ చేయడం అయితే అయింది. సో ఆ తర్వాత మనకి సాయి దుర్గా తేజ్ వచ్చేసి అల్లు అర్జున్ని అన్ఫాలో అయితే చేశారనమాట. సో ఇంకా మెగా వర్సెస్ అల్లు అనేది నిజమైన వారు, నిజంగానే కోల్డ్ వార్ జరుగుతుందనేసి అయితే అందరైతే అనుకున్నారన్నమాట. సో మీరు అల్లు అర్జున్ ఫ్యానా లేకపోతే రామ్ చరణ్ ఫ్యానా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఆ తర్వాత కానీ చూసినట్లయితే రేవతి కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అవ్వడం, అలాగే మెగా ఫ్యామిలీలో ఉన్న చిరంజీవి గారిని, నాగబాబు గారిని అందరిని అయితే కలవడం, అలాగే పుష్ప 2 సినిమాకి టికెట్ హైక్స్ గురించి మన పవన్ అన్న గురించి మాట్లాడడం. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఓకే నార్మలైజ్ ఉన్నట్టున్నాయిలే అన్నట్టు అయితే అందరూ ఫ్యాన్స్ అయితే ఒకటైతే అనుకున్నారనమాట. ఓకే ఎటువంటివి ఉన్నా కూడా ఒకే ఫ్యామిలీ కదా అన్నట్టు ఫ్యాన్స్ అయితే ఒక ఉద్దేశానికి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసి మనకి రామ్ చరణ్ వచ్చేసి అల్లు అర్జున్ అయితే అన్ఫాలో అయితే చేశారనమాట. రీసెంట్గా జరిగిన ఒక అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కానీ అది కానీ చూసినా కూడా మనం అల్లు అరవింద్ గారు అంటే నాకు ఎక్కువ ఇష్టం, ఏదైనా పార్టీ చేసుకోవాలంటే ఆయనతో పాటు నేను బయటికి వెళ్తానని చెప్పేసి రామ్ చరణ్ అయితే చెప్పాడు. సో అంత సన్నిహితం అయితే వాళ్ళిద్దరికైతే ఉందన్నమాట. అలాంటప్పుడు అల్లు అర్జున్ ఎందుకు అన్ఫాలో చేయాల్సి అయితే వచ్చింది? సో ఫాలోలో ఉంచడం వల్ల తప్పేం లేదు కదా, ఫాలో చేయడం వల్ల ఎటువంటి నష్టం అయితే ఉండదు. అండ్ అలాగే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే మనకు అకౌంట్ బ్లాక్ అవ్వడం, ఇలాంటివి ఏమి ఉండవు, ప్రైవసీ ఇష్యూస్ ఉండవు, ఏముండవు. సో ఎందుకు అన్ఫాలో చేయాల్సి వచ్చింది అని ఫ్యాన్స్ వచ్చేసి ఇంకా అన్ని మాట్లాడుకోవడం అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు అనమాట. సో అల్లు అరవింద్ గురించి అలా చెప్పినప్పటికీ కూడా మన రీసెంట్గా దిల్ రాజు గురించి అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ వచ్చేసి సో ఆయన చాలా లో అలాగే చాలా హై రెండు చూశాడు అన్నట్టు చెప్పాడనమాట. లో అనేది గేమ్ చేంజర్, హై అనేది సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి. సో గేమ్ చేంజర్ పెద్ద డిజాస్టర్ అని చెప్పేసి అల్లు అరవింద్ డైరెక్ట్గా ట్రోల్ చేస్తున్నాడు అని చెప్పేసి అయితే చెప్పారు ఫ్యాన్స్. అప్పుడు కూడా అయితే మండిపడ్డారు మెగా ఫ్యాన్స్ వచ్చేసి. సో ఆ తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చాడు. క్లారిటీ ఇచ్చినా కూడా ఆ వివాదం అలాగే ఉంది. సో అది అలాగే ఉన్నప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ని రామ్ చరణ్ అన్ఫాలో చేయడం వచ్చేసి పెద్ద ఇదిగా అయితే అయిపోయింది అనమాట. సో మెగా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా యాప్స్ నుంచి అల్లు అర్జున్ అయితే అన్ఫాలో అయితే చేస్తున్నారు. సో ఇది ఇలాగైతే ప్రస్తుతం అయితే జరుగుతుందన్నమాట. సో అన్ఫాలో చేయడం, ఫాలో చేయడం వాళ్ళ వ్యక్తిగతమే కావచ్చు, కాకపోతే సెలబ్రిటీస్ అయినప్పుడు ఫాలో అన్ఫాలో అనేవి సో పబ్లిక్గా పీపుల్ మధ్యలో సెలబ్రిటీస్ కాబట్టి ఇవన్నీ వచ్చేసి పెద్ద విషయాలుగా అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో మరి మీరు అల్లు అర్జున్ కరెక్ట్ అనుకుంటున్నారా, రామ్ చరణ్ కరెక్ట్ అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.